హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి కార్తీక మాసం సందర్భంగా ఈ మాసంలో గంగా స్నానం, నదీ స్నానం చేస్తే చాలా బాగా మంచిది అంటారు కదా, నదీ స్నానం, సముద్ర స్నానం అని. సో మేము వల్ల స్నానానికి వెళ్ళాము. గంగా నది వచ్చేసి మెయిన్ ఇక్కడ మేము వెళ్ళాల్సింది ధర్మపురి అండ్ కోట్లింగాలు ఉంటుందన్నమాట. సో కోట్లింగాల దగ్గర గంగా స్నానం చేసుకొని అక్కడే శివయ్యని దర్శనం చేసుకొని గూడెం గుట్టకి కూడా వెళ్ళామన్నమాట. సో మా ఆంటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వత్తులు ముట్టించుకుంటారు, ఉసిరికాయ వత్తులు, దీపదానం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవాళ దీపదానాలు కూడా చాలా బాగా చేసుకున్నాము. సో కోట్లింగాల్లో స్వామివారి దర్శనం చేసుకుని అటు నుంచి గూడెం వెళ్ళామన్నమాట. సో ఇందులో ఒక్కటే వీడియో షేర్ చేస్తున్నాను, ఏంటంటే గంగా స్నానంది ఒక్కటే వీడియో షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి గంగా స్నానము. చూడండి కంటిన్యూ వీడియో. కోట్లింగాల్లో శివయ్య దర్శనము, గూడెంగుట్టలో సత్యనారాయణ స్వామి టెంపుల్ దర్శనము మరో 2 వీడియోలుగా పెడతానండి. చూడండి కంటిన్యూ వీడియో. భగవతే ప్రియం దేవీ విద్యాయాం దేవదేవ దివ్య మహేషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనన్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. దేవోవాచ దేవదేవ మహాదేవ శ్రీకారజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మణ్ శ్రోతుమిచ్చామి తత్వతః. ఈశ్వరవాచ దేవీ సాధు మహాభాగే మహాభాగ్యం ప్రదాయకం సర్వదారిద్ర్యశమనం శ్రవణాత్ముక్తిముక్తిదం రాజవశ్యదేవానాం చతుష్పశ్యపదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం మహిమాద్యష్టసిద్ధిదం కిమత్ర భవనోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సవాహితమనాశ్రను అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మిస్తదేవత కిం వీర్యపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాసకరంగాది ప్రకీర్తితః జ్ఞానం వందే పద్మనాభం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై. మైదాకు పెట్టుకున్నాడు కొంతమంది ఏమో భర్త ఎక్కడైనప్పుడు నోరేం చెప్తాయి అవుతుంది మేము వరగా అంటే అవుతుంది. కోటిలింగాలు కార్తీక మాసంలో పుణ్యస్నానానికి వెళ్తున్నాం. ఓకే, ఇంకా ఒకటే ప్లేసా? ఇంకా సత్యనారాయణ స్వామి దర్శించుకొని ఏకాదశి పత్తి చెల్లకు దిగి పత్తి తెంపుకున్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేస్తారా? ఓన్లీ గంగా స్నానం? సముద్ర స్నానం చేస్తే మంచిది అంటారు కదా. మరి మనకు అందుబాటులో లేదు కాబట్టి ఇంట్లో బావిలో నీళ్ళతో వేయచ్చు, మనకు మోటార్ ఉంటే మోటార్ అయినా వేసుకొని చేయొచ్చు. అది గంగా సరస్వతి అందులో పసుపు చిటికెడు పసుపు కూడా వేసుకొని స్నానం చేయొచ్చు. మరి మనకు అందుబాటులో లేదు, కలరే పని అందుకే నేనైతే బోర్వెల్ వేసుకొని చేస్తున్నా చన్నీటి స్నానం. అంతేనా? చన్నీటి స్నానం వేయాలి యాక్చువల్గా. ఓకే, నెల రోజులు మొత్తము చలి చల్లగాని
రామయనుచు రామ భజన చేయండి రామ రామ రామయనుచు రామ భజన చేయండి సర్వమంత్ర సారమండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మీకు అందుకుంటే మోక్షమండి రామనామము మీరు అందుకుంటే మోక్షమండి రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము నిత్య జపము చేయుచుండు రామనామము నిత్య జపము చేయుచుండు రామనామము అదృష్టవంతరాలు. కరీంనగర్ నుండి వచ్చామండి అందరం 8 మంది గంగా స్నానం కోసము. కార్తీక మాసంలో గంగా స్నానం చేస్తే చాలా పుణ్యమని నెల రోజులలో ఏ ఒక్కరైనా గంగా స్నానం చేస్తే చాలా పుణ్యమని కోటి లింగాలకు వచ్చినాం అందరం కలిసి. ఓకే, ఇది స్వామివారి సన్నిధానం ఆలయం. ఇది కోటిలింగాలు, కోటిలింగాలండి. కోటిలింగాలు గంగా స్నానానికి వచ్చాము ఇక్కడికి. సో గోవింద సేవపతి టీం వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇక మా ఆంటీ, మా రామనారాయణ ఆంటీ. చెప్పండి ఆంటీ, ఎటు వచ్చిండ్రు? కోటిలింగాలు, గూడెము, ఇవన్నీ పుణ్య స్నానాలకు వచ్చినాం. పుణ్య స్నానాలకు వచ్చిండ్రు. గంగా స్నానాలకు అయినమ్మా రాండి అందరం ఒకసారి ఎవరు స్నానాలు చేసినట్టు ఒక ఫోటో దిగి చాలా భద్మక్క ఫోటో తీస్తారట దాన్ని ఇది ఫోటో యూట్యూబ్ పెడుతుంది. ఎవరైనమ్మ వచ్చిందావు అక్కడ ఉన్నాయండి, టెంపుల్ పైన ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఇవి మెట్లు బాగా జారుతాయి అంటే మెల్లిగా. నేను అన్నది గిక్కనే పడ్డాడు ఆశీర్వాడు. కూతురు కష్టమే. ఇదిగోండి, ఈ కోట్లింగాలకు వస్తే ఒక జ్ఞాపకం అనమాట. ఇక్కడే నా ఫోను మా పెద్దోడు పడ్డది. సో గంగమ్మ ఉప్పొంగిని గోదావరి కటే పెట్టిండి అంటే ఇక్కడ దాకా వచ్చిండ్రు. అదిగోండి మా అత్తమ్మ స్నానాలకి ప్రిపేర్ అవుతున్నారు. మా వరాలాంటి గంగ స్నానానికి వెళ్తుంది. ఓకే, నిజంగా మెట్లు ఘోరంగా జారుతున్నాయండి. మా అత్తమ్మ చెంబు బాగా పెద్దది తెచ్చింది. తీసిన మీరు ఏది పట్టుకోకుండ్రి. అత్తమ్మ కూసోరు. అత్తమ్మ అత్తమ్మ కూసో. ఏది మీరు దిగుతారా ఏంది? ఆంటీ మీరు దిగకుండ్రి. చెమ్మ మంచిగా తెచ్చిండ్రు.
ఆంటీ ఓ వరాల ఆంటీ లుక్ ఇట్ ఏరా నువ్వు మళ్ళీ లేట్ లేస్తుంది కూర్చో తాడు పట్టుకోరు ఏం కాదు చూడు నేను అమ్మ తాల్దా తాల్చింది తల్లి నేను పోతుంది ఇటు ఇటు మొత్తం దర్శనం అడ్డా మెల్లగా నన్ను పట్టుకో నీకు ఇక్కడికి పట్టుకుంటా ఆంటీ మా అదృష్టం మంచిది చెత్త తిని నూకిండవు మొక్కిండ్రు తొట్ల వలిగింది కొబ్బరికాయ మనకేనా గంగక ఉండే కదా అప్పుడు ఎట్లా దీపమే ఆగుతుంది హారతి కర్పూరం పెడతారు మెల్లగా ఆంటీ ఇక్కడ వదిలేండి బెట్ట మీద ఏం కాదు వదిలేండి బెట్ట మీద వెలుగుతుంది అదే ముట్టించింది ఎవరు అనసూయ కొండెక్కింది కూర్చున్నది కష్ట కష్టాలు దీపం పాట పెట్టినా నీళ్ళు మధ్యలో పెట్టు ఇవి ఎట్లా వస్తాను ఆలండి చలో చలో వేయండి ఎవరెత్తండి 10 మంది వాడు అయ్యాయి
ఎయ్యి పాటలు వస్తాయి మెల్లగా 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 కర్పూర దీపం ఇదే సుమా మంగళ దీపం ఇదే సుమా మంగళ సూత్రం ఆరణి కుమారి అయ్యో కృష్ణ 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 పోతుంది మీరు మీరు కొంచెం మీరు అటు వెనక దీపాలు ఉన్నాయి మా దీపాలు 5 పోతున్నాయి మా 5 కుటుంబాలు ఇంత ముద్దుగా పోతున్నాయి అమ్మా గంగా అల్లల్లో కూడా ఎంత ముద్దుగా పోతున్నాయి గుండ్రగా తిరుక్కుంటూ పోతున్నాయి ఇంకా అవి చూడదు అయ్యో పడారు మీరు జాతుందండి అలా వస్తా ఉంటే ఉరుకుతుంది దీపం పట్టుకున్నారు మన దీపం పట్టుకున్నారు కోటిలింగాల దగ్గర మేము గోదావరి కాకపోతే స్టోరేజ్ వాటర్ ఫ్లోటింగ్ వాటర్ కాదు స్టోరేజ్ వాటర్ ఇట్లండి సెల్ఫీ పెట్టిన ఇక్కడ మైనస్ పాయింట్ ఒకటి ఉందండి డ్రెస్ చేంజింగ్ వ్యూ సరిగ్గా లేదు అదొక్కటే కదా అండి కానీ అక్కడ పైన ఉంది కానీ ఈ రూమ్స్ ఉన్నాయి బాగాలేవు కార్పొరేటర్ గెలిచినాక అందరం వద్దాం ఓకే అందరూ ఒకసారి తీయండి ఆ గంగను అందరూ హాయ్ అయిపోయి గంగా దర్శనం అయిపోయింది వెళ్తున్నాయి దేవుడి దర్శనం ఇక్కడికి ఇంత లేట్ అయితే ఎట్లా బాగుంది కార్తీక మాసం విశిష్టతనే చాలా బాగుంటుందండి. సో ఇదేంటంటే శివకేశవుల మాసం కాబట్టి ఈ మాసంలో గంగా స్నానము, నదీ స్నానము, సముద్ర స్నానము, సో దీపదానము, ఎన్ని దానాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుందండి. సో ఆ విధంగా మేము ఇవాళ గంగా స్నానకం అని చెప్పాము, వెళ్ళాము. సో చాతన కాని వాళ్ళు నల్ల కింద కూర్చొని కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. మా వరాలాంటి గంగేచే యమునేచే సింధు కావేరి నర్మదా అనే ఒక శ్లోకం ఉంటుంది కదా, ఆ చెప్పుకొని కూడా అలా చేయొచ్చండి చాతగాని వాళ్ళు. సో అయిన వాళ్ళు మట్టుకు కుదిరితే మట్టుకు వెళ్ళి చేస్తే మంచిది అని అంటారనమాట. సో అక్కడ మెయిన్ ధర్మపురిలో కానీ ఇక్కడ కానీ డ్రెస్ చేంజింగ్స్ అస్సలు బాగాలేవండి. సో మెయిన్ అదొక్కటి కొంచెం కేర్ తీసుకుంటే మట్టుకు బాగుంటుందండి. అసలు చాలా డిఫికల్ట్ అనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడం మట్టుకు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా ఎవరైనా పూనుకోండి ప్లీజ్. ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్ కోసం అయితే చాలా ఇబ్బంది ఉందండి, అసలు వర్ణనాతీతం ఆ బాధ.